హాయ్ ఫ్రెండ్స్, మనం నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి 18వ వెంచర్లో ఉన్నాం. ఈరోజు కస్టమర్తో సైట్ విజిట్ రావడం జరిగింది. ఇక్కడ రవి గారు, కృష్ణ గారు ఉన్నారు. ఒకసారి మన వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ తీసుకున్నటువంటి మెయింటెనెన్స్ ఎలా ఉందనేది వారి మాటల్లో, ఇక్కడ ఎక్కడ బుక్ చేసుకున్నారు సార్ వాళ్ళు, సార్ వాళ్ళ మాటల్లో అడిగి మనం వెంచర్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సార్ చెప్పండి. హాయ్ అండి, హాయ్ అందరికీ. సో యాక్చువల్గా మేము నిన్న ఈవినింగ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్కి విజిట్ చేసామండి, జస్ట్ ఫర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. సో వాళ్ళ సైడ్ నుంచి అయితే ఈ ప్రాజెక్ట్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఇప్పటి వరకు అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అది చెక్ చేసి ఒకసారి మేము ఇవాళ సైట్ విజిట్కి వచ్చామండి. సో ఇవాళ మేము అరౌండ్ 2 సైట్స్ విజిట్ చేసామండి. ఎలా ఉంటుంది వెంచర్ అని చెప్పేసి, ఎలా ప్లాంటేషన్ ఉంటుంది, వాటి యాక్సెసిబిలిటీస్ ఏంటి, ఎట్లా ఉంటుంది, సెన్సార్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మేము 14th and 4th వెంచర్స్ విజిట్ చేసాము ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. సో ఇప్పటివరకు అయితే నో కంప్లైంట్స్. అంటే ఆల్మోస్ట్ అది 3 years నుంచి రన్ అవుతుంది వెంచర్, 14th వెంచర్. సో అది చూస్తే బెటర్గానే అనిపించింది. సో మేము ఇప్పుడు 18th వెంచర్కి వచ్చాము అది చూసిన తర్వాత. సో ఇక్కడైతే ఇది ఇంకా కొత్త వెంచరు. ఆల్మోస్ట్ కొన్ని దగ్గర అయితే ప్లాంటేషన్స్ జరిగినాయి, ఇంకా ఇటు సైడ్ ప్లాంటేషన్ అవ్వలేదు. సో ఇప్పటికైతే ఓకే, బెటర్. ఫ్యూచర్లో కూడా ఇంకా ఇది డెవలప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. హాయ్ అండి. సో నేను నిన్న ఈవినింగ్ నవ్యసాయి ప్రాజెక్ట్ కర్నూలులో ఆఫీస్కి బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి మీట్ అవ్వడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారో, ఎలా జరుగుతుంది వాళ్ళ డెవలప్మెంట్ అనేది చెప్పారో, ఏమేమి చెప్పారో చూద్దాం, సైడ్ విజిట్ చేద్దామని ఇవాళ మార్నింగే మా బయలుదేరి ఒక 2 sites 14th and 4th వెంచర్ మేము చూసాము. సో అక్కడ 14th వెంచర్ 3 years అయింది. అక్కడ క్రాప్ మంచిగా డెవలప్మెంట్ కూడా ఉంది. అండ్ దారిలో వస్తుంటేనే మేము కొన్ని వెంచర్స్ చూసాము. అంటే నవ్యసాయి కాకుండా ఇంకా వేరే వెంచర్స్ కూడా కనపడ్డాయి మాకు. అక్కడ ఎలా ఉందంటే ఏదో వెంచర్ స్టార్ట్ చేసి వదిలేసినట్టే ఉన్నాయి అన్నీ. ప్లాంటేషన్ మెయింటెనెన్స్ లేదు, డెవలప్మెంట్ లేదు. సో ఇక్కడ మేము చూసిన ఆల్మోస్ట్ 2 వెంచర్స్ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉంది. అక్కడ స్టాఫ్ కూడా అలానే ఉన్నారు చూసుకోవడానికి కోసం. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మాకు ప్రాంప్ట్గా మాకు అక్కడ కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిదని అనుకుంటున్నాం. సో దాని కొరకు మేము 18th రీసెంట్గా లాంచ్ అయిన 18th వెంచర్లో వచ్చాము మేము. సో అక్కడ చూసాము, ఇల్లుస్ట్రేషన్ చాలా బాగుంది. అంటే నేను చూసిన 2 ప్రాజెక్టుల కన్నా ఈ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. హిల్ స్టేషన్కి ఆల్మోస్ట్ రౌండ్లో ఉంది ఇది. సో అన్ని హిల్ స్టేషన్కి మధ్యలో ఉంది వెంచర్. సో అలానే మేము చూసేద్దామని అనుకుని కూడా మేము ఒక ఎకర్ మేము బుక్ చేసుకున్నాము అక్కడ. సో చాలా బాగుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంది. 1 time ఇన్వెస్ట్మెంట్ అండ్ లైఫ్ టైం ప్రాఫిట్ ఉంటుంది. సో నవ్యసాయి ప్రాజెక్ట్ ఏం చెప్తుందో అదే చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మేము ఇప్పుడు విన్నాం సార్, మనము ఈ విధంగా కస్టమర్లు మేము ఏదైతే చెప్తున్నామో అది వెంచర్లో మీకు కనిపిస్తేనే, మా ప్రీవియస్ డెవలప్మెంట్స్లో మేము ఏదైతే చెప్పామో, ఏదైతే మెయింటెనెన్స్, డైమండ్ మెష్ ఫినిషింగ్ కానీ, సీసీ కెమెరా యాక్సెస్ కానీ, ప్రీవియస్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ప్లాన్స్ కానీ ఎలా ఉన్నాయి చూడండి. అలా చూసి మీకు నచ్చితేనే మేము తీసుకోండి అని చెప్పేసి మేము సైట్ విజిట్ చేసామండి. సైట్ విజిట్ చేసిన తర్వాత కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితేనే ఇక్కడ సైట్ విజిట్ చేసి ప్లాట్ తీసుకోవడం జరుగుతుందండి. సో మీరు కూడా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి ఆశిస్తూ, ఇక్కడ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మీకు లీగల్గా రిటర్న్స్ అనేది రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.